హలో, హాయ్ అండి. నమస్తే. సో, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో, చాలామంది కూడా ఊరందరూ నా ఫ్రెండ్స్ ఏమడుగుతున్నారంటే, "అన్న, మేము హైదరాబాద్ వస్తున్నాము. హైదరాబాద్ వచ్చి మేము ఒకడు హీరో అవ్వాలంటాడు ఒకడు. అన్న నేను విలన్ అవ్వాలంటాడు ఒకడు. ఇంకొకడేమో అన్న నేను డాన్స్ అంటాడు. డాన్స్ మీరు అవుతారు కరెక్టే. మీరు మీ టాలెంట్ అది ఓకే. మీరు హైదరాబాద్ రాగానే రండయ్య అని వాళ్ళ సినిమా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి తీసుకొచ్చి పెట్టుకోరు కదా! మీరు హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 2, 3 నెలలు ట్రై చేయాలి. సో, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉందనుకో, మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటే ఓకే. వాళ్ళు హెల్ప్ చేస్తారో, హెల్ప్ చేయరో అది తర్వాత విషయం. మీకు ఫ్రెండ్స్ సర్కిల్ లేదనుకోండి, సో చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. అదే ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిలు. అమ్మాయిలు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు తెలుసా? సో, నేను ఉన్న మాట చెప్తున్నానండి. సో, అమ్మాయిలకి చాలా అంటే చాలా ఇబ్బంది పడతది. ఎందుకు తెలుసా? వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటే ఓకే. ఫ్రెండ్స్ లేకపోతే ఒంటరిగా వచ్చి చాలా ఇబ్బంది పడాల్సొస్తది. సో, జూనియర్ ఆర్టిస్ట్‌కెళ్ళి కృష్ణానగర్ ఎలాగుంటదంటే, కృష్ణానగర్ వచ్చిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్‌గా పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆర్డినేట్ నంబర్ ఉండాలి. ఆ కోఆర్డినేట్ నంబర్ తెలుసుకోవాలంటే వాళ్ళతో ఎవరైనా పరిచయం చేసుకోవాలి. సో, అక్కడి నుంచి వచ్చి మీరు 4 గంటలకు లేసి, 4 గంటలు లేసి ఆ కృష్ణానగర్ అడ్డ దగ్గరికెళ్ళాలి. అడ్డ దగ్గర నుంచి ఉంటే ఆ కోఆర్డినేటర్ వాళ్ళందరూ వస్తారు. ఆడ షూటింగ్ ఉన్నంతే తీసుకుపోతాడు. షూటింగ్ లేదనుకోండి ఇంకా వదిలేస్తాడు ఇంకా. డబ్బులు కూడా మీకు పర్ఫెక్ట్ ఇస్తాడని గ్యారంటీ లేదు. కొంతమంది తీసుకెళ్ళి హ్యాండ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే నేను చూసా. నేను హైదరాబాద్ వచ్చి 22 ఇయర్స్ అయిపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చి ఓన్లీ 12 సంవత్సరాలు అవుతుంది. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 12 సంవత్సరాలు. సో, నేను ఏమంటున్నానంటే మీరు ఏదో ఈ మీకు మైండ్‌లో ఇది వచ్చేసి హైదరాబాద్ వెళ్ళిపోదాం, మనము యాక్టర్ అవ్వాలి అన్న ఆశలో తప్పు లేదు. కానీ చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డా. ఒక మాట చెప్పాలంటే నేను ఇది పీకేద్దాం అది వచ్చా. ఏదో ఆర్టిస్ట్ అయిపోదాం అనేసి. కానీ నా దరిద్రం ఏంటో మరి తెలియట్లేదు. వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా నాకు ఏమి అవ్వలే. బట్ నేను ట్రై చేయలేదు ఇంతవరకు. నేను ఆర్టిస్ట్ ట్రై చేయలేదు. సో, నేను ఆర్టిస్ట్‌కి వెళ్ళలేదు. పర్సనల్ అసిస్టెంట్‌గా మాత్రమే చేశా. కానీ ఇప్పుడు చేయాలనిపిస్తలేదు. ఎందుకయ్య బాబు మానేస్తే బెటర్ అనిపించింది. నాకు ఊర్లో ఇన్ని కాఫీ తోటలు ఉండి కూడా ఊర్లో లంబసింగి ఏరియాలోని పక్కన మాది విలేజ్ అండి. సో, నాకు ఒక 7, 8 ఎకరాలు కాఫీ తోటలు ఉన్నాయి. సో, నేను అవి ఉండి కూడా వీళ్ళ దగ్గరే నేను అనుకోకూడదని వీళ్ళ దగ్గరే చెప్పులు మోసుకొని, గొడుగులు పట్టుకొని చేయాలంటే నా వల్ల కావట్లేదు. ఫస్ట్ నేను చేశా. కానీ ఇప్పుడు తెలుసుకొని వచ్చేసరికి నాకు వద్దనిపిస్తుంది. ఎందుకయ్యా ఇంత బతికేవాడిని ఊరికడ వ్యవసాయం చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో, అది. కానీ టాలెంట్ ఉంటే ఎవ్వడేం ఆపలేడు. టాలెంట్ ఉండాలి కానీ ఎవ్వడేం ఆపలేడు. సో, అలా ముందుకెళ్ళిపోవచ్చు. సో, అదే అండి. అయితే మీరు హైదరాబాదు వస్తే గనక మీ ఫ్రెండ్స్ ఉంటే గనక మీరు రండి హైదరాబాద్. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ ఉంటే ఓకే. లేదంటే ఫస్ట్ ఏం చేస్తారంటే నేను సజెషన్ ఒకటే ఇస్తా. మీరు హైదరాబాద్ వచ్చినాక ఫస్ట్ రూమ్ ఎత్తుకోండి. ఎక్కడో చిన్న తక్కువలో, ఎక్కువొద్దు. ఇప్పుడంటే తక్కువలో ఏం లేదు. 6, 7 వేలు కంటే తక్కువ అస్సలు లేదు. సో, చూసుకోండి. అక్కడ వచ్చి ఒక 2, 3 ఉండి మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఇద్దరు షేర్ చేసుకొని అలా వచ్చి స్టే చేసుకొని తర్వాత రోజు సెర్చ్ చేయండి. ఎక్కడ ఇండస్ట్రీ ఎక్కడ షూటింగ్ జరుగుతున్నాయి. సో, షూటింగ్ జరిగే పార్ట్స్ నీకు చెప్తా. అమీర్పేట్ ఈ శారదా స్టూడియో. అమీర్పేట అంటే శారదా స్టూడియో. గచ్చిబౌలి వచ్చేసి అల్యూమినియం ఫ్యాక్టరీ. సో, అన్నపూర్ణ స్టూడియో 2 ఉన్నాయి. 7 ఎకర్స్ పైన అన్నపూర్ణ స్టూడియో. పైన గడ్డ మీద అన్నపూర్ణ స్టూడియో. కింద వచ్చి 7 ఎకర్స్. సో, అక్కడ షూటింగ్ ఎక్కువ నడుస్తాయి. సో, రామోజీ ఫిల్మ్ సిటీ అయితే మీకు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా షూటింగ్ జరుగుతాయి. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, బెంగాలీ అన్ని భాషల్లో అక్కడ జరుగుతాయి. ఇక్కడి నుంచి ఎలాగెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడి నుంచి దిల్సుఖ్ నగర్, మలక్పేట్, అదే ఎల్బీ నగర్ దాటినాక అక్కడ వస్తుంది విజయవాడ విజయవాడ వెళ్ళే రూట్లో అక్కడ ఉంది రామోజీ ఫిల్మ్ సిటీ. సో, నేనేం చేస్తానంటే ఫస్ట్ సెర్చ్ చేయండి. వచ్చినాక సెర్చ్ చేసి షూటింగ్ వాళ్ళు తగిలేరు అనుకోండి, కొంచెం అన్న ఏమైనా ఉంటే చెప్పవా ప్లీజ్ అన్న అలా దోస్తు చేసుకుంటే ఏమన్నా రేపు అక్కడ షూటింగ్ స్పాట్ వెళ్ళినాక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, చాలామంది కో డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళని అడగండి, సార్ ఏమన్నా చిన్న వేషాలు ఉంటే ఇవ్వండి సార్. అలా మీరు కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్. సో, అది ఎవడో ఫోన్ చేస్తున్నాడు.